నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి. సో ఆ అబ్బాయి గురించి మీన్ ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే సినిమా. ఏ క్లాస్ కాదు, ఓకే, ఒక నార్మల్ లవ్ పుడితే ఎలా ఉంటుంది అని చెప్పి. నేను నా ప్రేమ కథ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. కాకపోతే నా ప్రేమ కథ అందరం ఉండదు. ఆ సినిమాలో అంతా మన హీరో శేఖర్ గారి ప్రేమ కథ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక నార్మల్ అబ్బాయి ఒక నార్మల్ అమ్మాయిని ప్రేమిస్తే ఆ నార్మల్లో ఏదో కొత్తదనం ఉంది. అది డైరెక్ట్గా చెప్పలేదు. అది సినిమాలో చూడాలనే విషయంతో ఆయన చెప్పారు కాదు. అది సినిమా క్లైమాక్స్లో అది రివీల్ అవుతుంది. అది ఏంటనేది సినిమా చూడాలి మనం. ఆ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుందండి. అదే కాకుండా సాంగ్స్ చాలా బాగొచ్చాయి. ఇందులో శేఖర్ నాకు చాలా పరిచయం. ఆయన హీరో చాలా బాగా చేశారు. మొట్టమొదటి సినిమా, కొత్త హీరో, కొత్త డైరెక్టరు, కొత్త నిర్మాతగా మేము మీ ముందుకు వచ్చాం. సినిమాని విజయవంతం చేయాలని ప్రేక్షకులని కోరుతూ దత్తాత్రేయ ఎంటర్ప్రైజెస్ అండ్ శాస్త్ర మీడియాస్ మీద ఈ పిక్చర్ నిర్మించడం అయింది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెంచర్ అండ్ వీ హోప్ టు గో ఫర్ బిగ్గర్ హైట్స్. ఈ పిక్చర్లో హీరోగా శేఖర్ బాగా నటించారు. ఈ ముఖ్యాంశాలు ఈ పిక్చర్లో ఏమంటే సాంగ్స్ అండ్ క్లైమాక్స్. ఈ రెండు చూస్తేనే తెలుస్తుంది, చెప్పడానికి అవ్వదు. ఇప్పుడు ఇదే మా ఫస్ట్ సినిమా అండి తెలుగులో. నేను నా ప్రేమ కథ. ఇది అందరిలాగే ఇది ఒక లవ్ స్టోరీ. మామూలుగా కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ ఇది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా కొత్త పాయింట్ అండి. ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదు. నాకు అనిపించింది అలా రాలేదని. మన డైరెక్టర్ గారు ఇందాక అడిగారు ఎలా ఉంటుందని. దీంట్లో ఒక సాంగ్ ఉందండి, 1వ క్లాస్ పాస్ అయ్యాను. ఆ సాంగ్లోనే ఉంది కథ, పాస్ అవుతానో లేదో అన్నది. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి వర్మ, పనుకు రమేష్ గారికి, అలాగే శాస్త్ర మీడియాస్ కేఎన్ రావు గారికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే దీంట్లో ఒక 1వ క్లాస్ పాస్ అయిన సాంగ్ అన్నది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటుంది. ఇది ఒక చిన్న సినిమాగానే వస్తుంది, చిన్న సినిమా ఇది. ఆన్ స్క్రీన్ పడిన తర్వాత డెఫినెట్గా పెద్ద సినిమా అవుద్దని నా నమ్మకం. అలాగే మా ప్రొడ్యూసర్స్కి పెట్టిన అమౌంట్ కూడా రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా బాగుండి మరింత కొత్త ఆర్టిస్టులను తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఎంఎస్ నారాయణ గారు దీంట్లో నటించారు. ఆయనతో చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను.